హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. G7 సమ్మిట్ కి అటు భారత్ నుంచి మోదీ గారికి ఆహ్వానం అందలేదు అని ఒక వార్త వైరల్ అవుతుంది. లేదు, ఆహ్వానం అందిన మోదీ గారే వెళ్ళట్లేదు అని చెప్పేసి కూడా ఒక న్యూస్ అయితే వైరల్ అవడం చూస్తున్నాం. ఏదేమైనా G7 సమ్మిట్ కి మోదీ గారు వెళ్ళకపోవడం పట్ల కాస్త విమర్శలు కూడా వస్తున్నాయి. ఆహ్వానం అందకపోవడమో లేకుంటే ఈయన వెళ్ళకపోవడమో, ఏదేమైనా దీని చుట్టూ అయితే కొన్ని విమర్శలు కూడా అటు ప్రతిపక్షాల నుంచి రైజ్ అవ్వడం చూస్తున్నాం. మరి దీనికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. సార్, ఎప్పుడు కూడా G7 సమ్మిట్ కి మోదీ గారు వెళ్ళడం మనం చూస్తున్నాం. 2019 నుంచి ఫస్ట్ టైం అంట ఇదే ఆహ్వానం మరి అందలేదని అంటున్నారు. లేదు, ఈయన వెళ్ళట్లేదని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా దీని చుట్టూ కూడా ఒక విమర్శలు కూడా వెల్లువెత్తడం మనం చూస్తూ ఉన్నాం సార్. మరి దీనికి ఏంటి కారణం, మీరేం చెప్తారు? అంటే ఒక విషయం, G7లో భారత్ సభ్య దేశం కాదు. రెగ్యులర్గా G7 సమ్మిట్లకి ఆహ్వానం మాత్రం అందుతుంది. ఎందుకు అంటే భారతదేశం ఒక శక్తివంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా, ఒక ప్రభావశీలమైనటువంటి రాజకీయ వ్యవస్థగా, ఒక క్రియాశీలకమైనటువంటి ఒక వాణిజ్య వ్యవస్థగా ఎస్టాబ్లిష్ అవుతుంది అని క్లియర్. అంటే భారతదేశం పాత్ర అంతర్జాతీయ వేదికలపైన కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈసారి ఎందుకు పిలవలేదు అనే దగ్గర నుంచి మొదలు పెడితే, విశ్వగురువు అని చెప్పుకుంటున్నటువంటి మోడీని, భారత్ని ఈ G7 సభ్య దేశాలు దూరం పెట్టడం, దీనికి అర్థం ఏంటి అని విమర్శలు అయితే ఘాటుగా ఉన్నాయి. జయరాం రమేష్, దాంతో పాటు కాంగ్రెస్ నాయకులు ఒక సూటిగానే విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక విషయం మాట్లాడుకోవాలంటే, భారత్ సభ్య దేశం కాదు కాబట్టి పిలవకపోవటం ఆశ్చర్యపోవాల్సిన అంశం కాదు. అదే సందర్భంలో అంతర్జాతీయ వేదికల మీద కానీ, అంతర్జాతీయ వాణిజ్యం, అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి భారత్ లాంటి దేశాన్ని ఎందుకు దూరం పెట్టారు అనేది సహజంగానే అందరిలో వస్తున్నటువంటి ప్రశ్న. అంటే విమర్శించేవారు ఎక్కడ విశ్వగురు అని చెప్పుకోవటం మాటలేనా, ఎక్కడ ఆచరణలో లేదా అనేది ఖచ్చితంగా విమర్శలు చేస్తారు. కానీ వాస్తవంగా మాట్లాడుకోవాలి అంటే, భారత్ ఒక క్రియాశీలక పాత్ర పోషించేటటువంటి పరిస్థితిలోనే ఉంది. ప్రతి విషయంలోనూ, ఉక్రెయిన్ యుద్ధంలో కూడా, ఉక్రెయిన్ యుద్ధంలో కూడా మోడీ పాత్ర, మోడీ వైపు, అదే సందర్భంలో భారత్ వైపు, భారత్ ఏం చెప్తోంది అని చూసినటువంటి పరిస్థితి చూసాం. రెండు దేశాలకి అతి తక్కువ గ్యాప్లో రెండు దేశాలను విజిట్ చేసినటువంటి ప్రధానమంత్రిగా మోడీ ఉన్నారు. దాంతోపాటు రెండు దేశాలకు కూడా ఒకటే మాట చెప్పారు: చర్చలతోటి సమస్యను పరిష్కరించుకోండి. అదే సందర్భంలో యుద్ధాన్ని నిర్ద్వందంగా ఆపేసేయండి, యుద్ధం అనేది ప్రపంచంలో ఏ సమస్యకి పరిష్కారం కాదు, యుద్ధం అనేది అనివార్యమైనప్పుడు మాత్రమే యుద్ధం చేయాలి అనేది భారత్ తన వాదనని చెప్పింది. వాదన చెప్పే క్రమంలో మోడీ పాత్ర ఎంత, మంత్రుల పాత్ర ఎంత, విదేశాంగ శాఖ పాత్ర ఎంత, ఇవన్నీ డిస్కషన్ కాదు. భారత్ ఒక శక్తివంతమైనటువంటి శక్తిగా, ఆర్థిక శక్తిగా, సామాజిక శక్తిగా, రాజకీయ శక్తిగా, సార్వభౌమ శక్తిగా కూడా ఎదుగుతున్నటువంటి విషయం వాస్తవం. కానీ మోడీ దాన్ని క్లెయిమ్ చేసుకోవటాన్ని, లేదా మోడీ చుట్టూ ఉన్నటువంటి బృందం దాన్ని క్లెయిమ్ చేయటాన్ని ఖచ్చితంగా అభ్యంతర పెట్టేటట్టు అవకాశం ఉంది. విశ్వగురువు అయ్యాము, లేదా విశ్వగురువుగా మారాము అని చెప్పేటటువంటి వాదన కొంత అభ్యంతరకమే. అంటే దాన్ని ఉన్నటువంటి పొజిషన్ని ఎలివేట్ చేసుకొని చెప్పినటువంటి వాడు. బట్ ఎలివేషన్ ఈజ్ ఆల్వేస్ ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. కానీ వాస్తవం అనేటటువంటి మాత్రం వాస్తవంగా ఉంటుంది. వాస్తవంలో ఏంటి, మోడీ మనసులో ఏముంది, భారత్ మనసులో ఏముంది, భారత్ ఏం ఆలోచిస్తోంది అనేటటువంటి అంశం అయితే అంతర్జాతీయ వేదికల మీద కానీ, అంతర్జాతీయ సమాజంలో కానీ చర్చ జరుగుతున్న విషయం వాస్తవం. మోడీకి ఎందుకు ఆహ్వానం పలకలేదు అనేటటువంటి చర్చ భారత్లో మాత్రమే కాదు, భారత్కి ఎందుకు ఆహ్వానం పలకలేదనే చర్చ భారత్లో మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా అనేక దేశాలు ఆలోచిస్తున్నటువంటి విషయం ఉంది. అయితే అదే సందర్భంలో ఆస్ట్రేలియాని పిలిచారు, కొరియాని పిలిచారు, మరికొన్ని దేశాలను పిలిచారు. కాబట్టి ఆ లిస్టులో ఎప్పుడూ ఉండే భారత్ ఎందుకు లేదు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగానే ఉంది. ఇది అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి చర్చకి, భారత్లో జరుగుతున్న రాజకీయ చర్చ మరో డైరెక్షన్లో వెళ్తుందని చెప్పక తప్పదు. అంటే మన దేశ ప్రధానిని పిలిస్తే మన పాత్ర కీలకమవుతోంది అనేటటువంటి అంశాన్ని మనం సానుకూలంగా చూడాలి. అదే సందర్భంలో మోడీ చెప్పుకున్నటువంటి, మోడీ టీం చేస్తున్నటువంటి ఎలివేషన్స్ని మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరమే.
అంటే వాస్తవాల్ని ఎలివేట్ చేసే క్రమంలో వాస్తవిక దృక్పథం లోపిస్తోంది అని చెప్పక తప్పదు. ఓకే సార్, ఇప్పుడు దీనికి ఏమన్నా అఫీషియల్ కన్ఫర్మేషన్ బీజేపీ నుంచి లేకుంటే వచ్చే అవకాశం ఉందా? ఎందుకు వాళ్ళే ఇన్వైట్ చేయలేదా, లేకుంటే మోదీ గారే వెళ్ళట్లేదా అన్న విషయం పైన? ఎందుకంటే కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తున్నాయి కదా. దీనికి అంతర్జాతీయంగా మొన్న మధ్య ఒక రీసెంట్గా ఒక 1 or 2 days క్రితం నేను ఒక మ్యాగజైన్లో చదివాను, ఆన్లైన్లో చదివాను. దాని భావం ఏంటంటే, ఖలిస్తాన్కి కెనడా సపోర్ట్ కాబట్టి ఆ అంశంలో రాజకీయ విభేదం ఉంది రెండు దేశాలకి. అదే సందర్భంలో దేశంలో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి, అక్కడ ఉన్నటువంటి కెనడాలో ఉన్నటువంటి పార్టీకి అభ్యంతరం ఉంది అనేది ఒక ఊహాగానం. నేను చదివినటువంటి ఒక ఊహాగానం. ఆ ఊహాగానాన్ని పట్టి ఆలోచిస్తే మాత్రం నిజంగా ఖలిస్తాన్ నినాదం ఎక్కువగా భారత్లో సమస్యపోయి ఉండొచ్చు, ఇంకో దగ్గర సమస్యపోయి ఉండొచ్చు, కానీ కెనడాలో ఇప్పటికీ ఖలిస్తాన్ సంబంధించినటువంటి నినాదాలు కానీ ఊరేగింపులు కానీ చూస్తున్నాం. కాబట్టి అదేమీ అసాధ్యమైతే కాదు. వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తే కేవలం దాని మూలంగానే ఆగిందా, దాని మూలంగానే అభ్యంతరం వచ్చిందా అనేటటువంటి అంశం కొంచెం కన్సిడరబుల్గా పాయింట్ గానే అనిపిస్తుంది నాకైతే. వీటి ఎన్ని ఊహాగానాలు వస్తున్నాయి కదా, వీటి మధ్య వాళ్ళే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే విమర్శలకు చెక్ పెట్టచ్చు కదా. అంటే బహుశా అది 15వ తారీఖు స్టార్ట్ అవబోతుంది. ఈలోపు దానిపైన అంటే ఈ సమ్మిట్ని చైర్ చేస్తోంది కెనడా ఈసారి. ఓకే, కెనడా క్లారిటీ ఇస్తుందేమో చూద్దాం. బట్ ఈ అంశాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే మాత్రం G7 వేదికగా జరగబోయేటటువంటి అనేక రాజకీయపరమైనటువంటి చర్చలు కానీ, దేశాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కానీ, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా దక్షిణాసియాలో, ఇప్పుడు ఆసియా ఖండంలో